శ్రీగురుభ్యో నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శరదిందు వికాసమందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనద్వయం పరోపకారః పుణ్యాయ పాపాయ పరపీడనం మద్వయం ఫద్వయం చైవ భ్రత్రయం వచతుష్టయం అనాపలింగకూస్కాని పురాణాని పృథక్ పృథక్. ఓం ప్రసార ద్వారా ఓం ప్రసార మాధ్యమ ద్వారా ప్రసారీభూత అష్టాదశ మహాపురాణాంతర్గత శ్రీ మార్కండేయ మహాపురాణ ప్రవచన కార్యక్రమాయ సర్వేభ్యః సందర్శక మహాశయేభ్యః సంస్కృత భాషా జిజ్ఞాసుభ్యశ్చ శుభస్వాగతం. సర్వేభ్యః కార్తీకమాస శుభాకాంక్షాః. కేయూరాణి న భూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలాః న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజాః. వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతేఖిలభూషణాని సతతం వాగ్భూషణం భూషణం. పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా ధ్యాయామి సంస్కృతం సమ్యక్ వందే సంస్కృతమాతరం. సంస్కృతస్య ప్రసారాయ నైజం సర్వం దదామ్యహం సంస్కృతస్య సదా భక్తః వందే సంస్కృతమాతరం. సంస్కృతస్య కృతే జీవన్ సంస్కృతస్య కృతే యజన్ ఆత్మానమాహుతం మన్యే వందే సంస్కృతమాతరం. పాణినిం సూత్రకారం చ భాష్యకారం పతంజలిం వాక్యకారం వరరుచిం ప్రణతోస్మి మునిత్రయం. నృత్తావసానే నటరాజరాజః ననాదఢక్కాం నవపంచవారం ఉద్ధర్తుకామः సనకాదిసిద్ధాన్ ఏతద్విమర్శే శివసూత్రజాలం. కృత్తికా నక్షత్రానికి ప్రాధాన్యం కలిగినటువంటి కార్తీక మాసంలో విశేషమైనటువంటి శుక్ల కార్తీక శుద్ధ ప్రతిపత్ శరదృతువులో కార్తీక శుద్ధ ప్రతిపత్ అంటే పాడ్యమి బృహస్పతి వాసరంతో ప్రారంభమైంది. కార్తీక పూర్ణిమ మళ్ళీ బుధవారం నాడు వచ్చింది. నవంబర్ 25వ తారీఖు కార్తీక పూర్ణిమ. కోటి దీపోత్సవం లక్ష దీపార్చన జరిగేటువంటి మహాపర్వదినం అది కార్తీక పూర్ణిమ. విశేషమైనటువంటి పర్వదినం. ఎంత చలిగా ఉన్నా కూడా కార్తీక మాసంలో భక్తులు చన్నీటితోనే స్నానం చేస్తారు. ఆరోగ్యం సహకరించకపోతే ఉష్ణజలంతో స్నానం చేయొచ్చు. కానీ ఆరోగ్యం సహకరించిన వాళ్ళందరూ కూడా బ్రాహ్మీ ముహూర్తంలో లేచి శిరస్నానాలు చేసి సూర్యోదయం కాకముందే శివాలయాలకు వెళ్ళిపోతారు. నమక చమకాలతో స్వామిని అర్చిస్తారు, అభిషేకిస్తారు. ఓం నమో భగవతే విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రికాగ్నికాలాయ
కాలాగ్నికాలాయ నీలకంఠాయ మహాదేవాయ శ్రీమన్మహాదేవాయ నమః, మహేశ్వరాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఆ విధంగా స్వామిని అర్చిస్తూ ఉంటారు. ఉపవాసాలతో స్వామిని అర్చించేటువంటి పవిత్రమైన రోజులు కార్తీక మాసంలో ఉన్న పుణ్యతిథులన్నీ కూడా. బ్రహ్మాండ వ్యాప్త దేహా భసిత హిమరుచ భాసమానా భుజంగై. అలాంటి దేహాలు అష్టమూర్తి స్వరూపాలు స్వామివి. అటువంటి అష్టమూర్తులు ఈ కార్తీక మాసంలో మనకు ఆయురారోగ్య భోగభాగ్యాలను అందిస్తూ ఆధ్యాత్మిక మార్గంలో మనం అందరినీ పయనింపజేయాలని స్వామిని ప్రార్థిస్తూ మనం కథాంశంలో ప్రవేశిద్దాం. ఋతధ్వజుడు కువలయాశ్వుడుగా పేరు పొందాడు. ఆ కువలయాశ్వ సహాయంతోనే కువలయాశ్వాన్ని అధిరోహించి పాతాళకేతువును తాళకేతువును సపరివారంగా సంహరించాడు. అటు రసాతల వాసులకు ఇటు మానవ లోకానికి కూడా శుభం కలిగించాడు. అతని భార్య మదాలసాదేవి, ఆ మదాలసాదేవి విశ్వావసు అనే గంధర్వరాజ కుమార్తె. అటువంటి ఆ తల్లి అశ్వతరుడు అనే నాగరాజు యొక్క అనుగ్రహంతో పునర్జన్మ పొంది తన భర్తను కలుసుకుంది. ఋతధ్వజుడు తండ్రి శత్రుజిత్తు రాజ్యానికి పట్టాభిషేకం చేసి తన కుమారుడు ఋతధ్వజుడికి పట్టాభిషేకం చేసి రాజ్యభారాన్ని అతనికి అప్పగించాడు. అప్పగించి తన భార్యతో సహా వానప్రస్థాశ్రమానికి వెళ్ళాడు. వనమునకు ప్రస్థానం, వనాయ ప్రస్థానం, వానప్రస్థం. అప్పట్లో అంటే ఆ యుగాల్లో అడవులు ప్రశాంతంగా ఉండేవిట. ఆ ప్రశాంత రమణీయ స్థలంలో ఆశ్రమ నిర్మాణం చేసుకుని సాత్వికాహారం తీసుకుంటూ, అపక్వాహారం తీసుకుంటూ, కందమూల ఫలాదులు ఆహారంగా తీసుకుంటూ ఆ భగవంతుణ్ణి అర్చించేవాళ్ళు, ఆరాధించేవాళ్ళు. తపస్సు చేసేవాళ్ళు. భార్యాభర్తలు బ్రహ్మచర్యంతో ఉండేవాళ్ళు. అటువంటి ధర్మపరాయణుల దగ్గరకు క్రూర మృగాలు కూడా వచ్చేవి కావుట. అభిజ్ఞాన శాకుంతలంలో కశ్యప మహర్షి యొక్క ఆశ్రమాన్ని వర్ణిస్తాడు మహాకవి కాళిదాసు. కణ్వ మహర్షి ఆశ్రమాన్ని కూడా వర్ణించాడు ఆయన. ఆ ఆశ్రమాల్లో పరస్పర శత్రుత్వం కలిగినటువంటి మార్జాల మూషికాలు కలిసి తిరుగుతుండేవిట. గోవ్యాఘ్రాలు కలిసి తిరుగుతుండేవిట. పాములు ముంగీసలు కలిసి తిరుగుతుండేవిట. ఏమిటి కారణం? వాటి మధ్య సహజమైన ఆ వైరుధ్యం, శత్రుత్వం సమసిపోతుంది అక్కడ. ఆ ఆశ్రమ ప్రాంతం ప్రశాంతమైనది, పవిత్రమైనది. అటువంటి ప్రాంతంలో ఎంత విపరీత స్వభావం కలిగిన ప్రకృతి అయినా కూడా అక్కడ సాత్విక ప్రకృతి పొందుతుంది. సత్వగుణ ప్రధానమైనటువంటి ప్రదేశం కనుక. అందుచేత వానప్రస్థాశ్రమం పవిత్రమైనటువంటిదిగా ఋషి జీవనంతో ఉండేవాళ్ళట. అలా అక్కడ యోగాభ్యాసం చేస్తూ అనాయాస మరణం పొందేవాళ్ళు. అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం దేహాంతే తవ సాయుధ్యం దేహి మే పార్వతీపతే
అని శంకర భగవత్పాదుల వారు మన కోసం ఓ ప్రార్థనా స్తుతిని అందించారు, శ్లోకం అందించారు స్వామి. ప్రతిరోజు స్వామిని ప్రార్థించండి పరమేశ్వరుణ్ణి, మీకు అనాయాస మరణం వినా దైన్యైన జీవనం కలుగుతాయి, దేహాంతే శివసాయుధ్యం లభిస్తుంది అని స్వామి చెప్పారు. రోజు మనం ఈ శ్లోకాన్ని చదువుకుంటే ఆ స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. మనకు అంతకంటే కావాల్సింది ఏమిటి చెప్పండి? ఎంత అదృష్టవంతులు అనాయాస మరణం పొందేవాళ్ళు. అకాల మరణం కాదు అక్కడ అనాయాస మరణం అంటే. అది ఇక్కడ మనం ఆ తేడా గమనించాలి. భగవంతుడు మనకిచ్చిన ఆయుర్దాయాన్ని పరిపూర్ణంగా సద్వినియోగం చేసి పశ్యతి పుత్రం పశ్యతి పౌత్రం అన్నట్లుగా పుత్రుల్ని పౌత్రుల్ని కూడా చూసి వాళ్ళకు మన ఆశీస్సులు అందించి వాళ్ళ పురోభివృద్ధికి మనం కృషి చేసి అనంతరం మన ధర్మాన్ని విద్యుక్త ధర్మాన్ని పూర్తి చేసి చివర భగవన్నామ స్మరణతో యోగాభ్యాసంతో ఆధ్యాత్మిక జీవనాన్ని గడుపుతూ అనాయాసంగా జీవోత్క్రమణ చేయాలి. అది మనకు కావాల్సింది. స్వామిని ప్రార్థించవలసింది అది. అనాయాసేన మరణం. ఎటువంటి బాధ మనం పడకూడదు. వృద్ధాప్యంలో మనం బాధపడుతూ మన వల్ల ఇతరులు బాధపడకూడదు. మనకు బాధ కలగకూడదు, ఇతరులకు బాధపడకూడదు. మనల్ని ఆశ్రయించిన కుటుంబ సభ్యులకు కూడా బాధ కలగకూడదు. రామకృష్ణ పరమహంస, వివేకానంద స్వామి ఇలాంటి మహానుభావులు అందరూ కూడా అనాయాసంగా విడిపోయారు, మాట్లాడుతూ విడిపోయారు. అందరినీ పిలిపించి, నాయనా నేను విడిపోతున్నాను, సమయం అయిపోయింది అని ఈ ఊరి నుంచి మరో ఊరికి వెడుతున్నట్టుగా అంత సునాయాసంగా జీవోత్క్రమణ చేశారట మహానుభావులు. అది యోగశక్తి. అది భగవంతుడి అనుగ్రహంతో మాత్రమే లభిస్తుంది. పూర్వ పుణ్య ఫల విశేషంతో మాత్రమే లభిస్తుంది. 84 లక్షల జీవరాశుల్లో ఉత్తమోత్తమైనది మానవ జన్మ. ఈ మానవ జన్మను సార్థకం చేసుకోవాలంటే భగవద్ అనుగ్రహం ఉండాలి. మన ధర్మాన్ని మనం దీక్షగా నిర్వర్తించినట్లయితే భగవద్ అనుగ్రహ ప్రాప్తి తప్పకుండా కలుగుతుంది. అందుచేతనే మదాలసాదేవి, ఋతధ్వజుడు ఇద్దరు కూడా చక్కగా ప్రజల్ని పరిపాలిస్తూ ఉన్నారు. ధర్మాన్ని 4 పాదాలుగా నిర్వర్తింపజేస్తూ ఉన్నారు. యుగ ధర్మాన్ని ఎటువంటి వ్యతిరిక్తత లేకుండా పాటింపజేస్తూ వాళ్ళు సమయాన్ని సద్వినియోగం చేస్తూ ఇద్దరు కూడా యోగాభ్యాసం చేస్తూ ఉండేవారట. మదాలసాదేవి, కోలయాశ్వుడు చాలా కాలం పరిపాలించారు. దత్తాత్రేయ స్వామి ఉపాసన చేశారు. ఆ దత్తాత్రేయ స్వామి యొక్క అనుగ్రహంతో వాళ్ళకి 4 కుమారులు జన్మించారని కూడా మనం తెలుసుకున్నాం. విక్రాంతుడు, విశేషణ క్రాంత విక్రాంత, సుబాహు, సుష్టుబాహు యశస సుబాహు, మంచి భుజబలం కలవాడు. శత్రుమర్దన, కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాది అరిషడ్వర్గాన్ని కూడా దమింపజేసుకున్నవాడు, జయించినవాడు శత్రుమర్దన. బాహ్య శత్రువుని కూడా జయించినవాడు, అంతఃశత్రువుని బహిశత్రువుని కూడా జయించగల శక్తి గలవాడు కనుక శత్రుమర్దన అన్నారు. 4వ వాడు అలర్క, అర్కప్రభ గలవాడు కనుక అలర్క. నలుగురిని కూడా మదాలసాదేవి ఆధ్యాత్మికపరమైనటువంటి శిక్షణతో నలుగురిని తేజో విశేష సంపదతో వాళ్లకు మంచి ఐశ్వర్య యోగం కలిగేటట్టుగా పెంచింది. ఉపదేశాలు చేసేది, భగవన్నామస్మరణతో గోరుముద్దలు తినిపించేదిట.
ఆధ్యాత్మిక విషయాలు చెప్పేది, వేద ధర్మాలను ఉపదేశించేది, దత్తాత్రేయ స్వామి అనుగ్రహాన్ని కలిగింపజేసేది కొడుకులకు. అది మాతృమూర్తి యొక్క ధర్మం. పిల్లలకు మంచి మాట చెప్పడానికి అవకాశం ఏది? అవకాశం ఏదంటే అవకాశాన్ని స్వీకరించట్లేదు, అవకాశాన్ని సద్వినియోగం చేయట్లేదు. సమయం లేదనుకోవడం తప్పు, సమయాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం, అది మన తప్పు. కాలం దైవస్వరూపం, కాలం అందరికీ ఒకటే. ఆ కాలాన్ని సద్వినియోగం చేయాలి. సద్గ్రంథ పఠనం, సత్సంగం, పిల్లలకు మంచి మాటలు చెప్పటం, రామాయణ భారత విశేషాలు చెప్పటం, భగవద్గీత ఉపదేశాన్ని వాళ్లకు చెప్పటం, ప్రార్థనా శ్లోకాలతో వాళ్ళకి ఒక ఏకాగ్రత సిద్ధిని కలిగించటం, ఇది తల్లిదండ్రుల కర్తవ్యం. ఆ కర్తవ్యాన్ని నిర్వహించారు మదాలసాదేవి, కువలయాశుడు. రాజ్య పరిపాలనా సమయంలో తప్ప, పరిపాలనాంశాలు ఆ సమయంలో తన ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఉండేవాడు. మిగిలిన సమయాల్లో, విరామ సమయాల్లో పిల్లల్ని కూర్చోబెట్టుకుని వాళ్లకు ఉపనిషద్ వాక్యాలు చెప్పేవట, వేదమంత్రాలు గురువుల చేత చెప్పించేవట. ఆ విధంగా నలుగురు కూడా నైతిక విద్యను, ఆధ్యాత్మిక విద్యను, ధార్మిక అంశాలను కూడా నేర్చుకున్నారు తల్లి దగ్గర, తండ్రి దగ్గర. ఆ మాతృమూర్తి మదాలసాదేవి కొడుకులకు బ్రహ్మచర్యాశ్రమ ధర్మాలు చెప్పింది, గృహస్థాశ్రమ ధర్మాలు ఆ దశకు వచ్చిన తర్వాత చెప్పింది. పిల్లలకు ఆ విషయాలు చెప్పాలి. అసలు ఆశ్రమం అంటే ఏమిటో తెలియదు. ఆశ్రమం అంటే దశ, విద్యార్థి దశ అంతా కూడా బ్రహ్మచర్యాశ్రమం. విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత గురువు యొక్క అనుమతితో, తల్లిదండ్రుల యొక్క అనుగ్రహంతో తగినటువంటి భార్యని పొందటం, వివాహ దీక్షను స్వీకరించడం, అటుపైన గృహస్థాశ్రమ ధర్మాన్ని ఆచరించడం రెండవ ఆశ్రమం. గృహస్థుడిగా సత్సంతానాన్ని పొంది, పితృదేవతల అనుగ్రహం పొంది, వాళ్ళను ధార్మిక మార్గంలో పయనింపజేస్తూ మంచి పౌరులుగా వాళ్ళని తీర్చిదిద్ది సమాజానికి ఉపకరించే విధంగా వాళ్ళని తయారు చేసి వాళ్లకు విద్యాబుద్ధులు చెప్పించి వాళ్ళకు కూడా ద్వితీయాశ్రమం కల్పించి అప్పుడు ఈ తల్లిదండ్రులు తృతీయాశ్రమానికి వెళ్ళాలి, వానప్రస్థాశ్రమానికి వెళ్ళాలి. ఋతధ్వజుడి తల్లి తండ్రి కూడా ఆ విధంగానే బాధ్యతలు కొడుకు కోడలు ఇద్దరికీ అప్పచెప్పేసి వాళ్ళు వానప్రస్థాశ్రమానికి వెళ్ళారు. వనస్య ప్రస్థానం వానప్రస్థం. వానప్రస్థాశ్రమంలోనే వాళ్ళు యోగాభ్యాసంతో శరీరాన్ని విడిచిపెట్టి ముక్తిని, కైవల్యాన్ని పొందారట. ఆ ఆశ్రమాల యొక్క ధర్మాలు పిల్లలకు చెప్పవలసిన బాధ్యత తల్లిదండ్రులకు ఉంది. బ్రహ్మచర్యాశ్రమంలోనే ప్రాణాయామ శక్తిని చెప్పింది మదాలసాదేవి. ప్రాణాయామం అనేటటువంటిది పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా నేర్పవలసిన అంశం. ఈ విషయాన్ని మనం ఇంతకుముందు మత్స్యపురాణంలోను, మార్కండేయ పురాణంలోను ప్రతి ఆదివారం వచ్చే ఋగ్వేద అధ్యయన విశేషాంశాల్లోనూ అధ్యయనం చేశాం. ప్రాణస్య ఆయామః ప్రాణాయామః యథా పర్వత ధాతూనాం దోషాన్ హరతి పావకః
యథా పర్వతధాతూనాం దోషాన్ హరతి పావకః. తథైవాంతర్గతం పాపం తథైవాంతర్గతో దోషః ప్రాణాయామేన నశ్యతే ప్రాణాయామేన దహ్యతే అని చెప్పారు. ఉపనిషత్తు వాక్యం ఇది, శాస్త్రవాక్యం, శాస్త్ర ప్రమాణం. శాస్తు ఆదేశ, శాస్తు ఆదేశం శాస్త్రం. శాస్తు మనం శాసించే పరమాత్మ యొక్క ఆదేశం, ఆజ్ఞయే శాస్త్రం. ఇది శాస్త్రవచనం. ఏం చెప్పారు? మదార్సాదేవి తన పిల్లలకు చెప్పింది, నాయన నలుగురు కూడా ఓంకారాన్ని అధ్యయనం చేయండి, ప్రణవోపాసన చేయండి, ఓంకారంతో భగవంతుడిని ధ్యానించండి, ప్రాణాయామపూర్వక ప్రణవారాధన చేయండి. ప్రాణాయామం వల్ల మీకు మనస్సు, దేహం ప్రశాంతంగా ఉంటాయి. మానసిక ప్రశాంతి, దైహికమైన ఆరోగ్యం కూడా ఏకకాలంలో సంభవిస్తాయి. అందుకనే ఈ శ్లోకంలో ఏం చెప్పారు? ఈ ప్రామాణిక శ్లోకంలో యథా పర్వతధాతూనాం దోషాన్ హరతి పావకః. ఏ విధంగా అయితే పర్వతాల్లో ఉన్నటువంటి ధాతువులు అంటే విశేష రంగురంగుల రాళ్ళు ఉంటాయి పర్వతాల్లో, రకరకాల రంగుల్లో, ఆ రంగుల వల్ల కొన్ని దోషాలు వస్తుంటాయి. ఆ ప్రవాహంలో ప్రవాహాలు జలపాతాలుగా ఆ పర్వత ధాతువుల మించి ప్రవహిస్తూ ఉండటం వల్ల అక్కడ కొన్ని రకాల దోషాలు ఏర్పడుతుంటాయి. ఆ దోషాలని అగ్నిహోత్రుడు తొలగింపజేస్తాడు. కార్చిచ్చు వస్తుంటుంది ఒక్కోసారి అడవుల్లో. ఆ అడవుల్లో వచ్చే కార్చిచ్చులు పర్వతాల్లో ఉన్నటువంటి ఆ ధాతువుల దోషాలను పోగొడతాయట. అప్పుడు ధాతువులు నిర్మలం అవుతాయి. దోషాలు పోగొట్టుకుని మాలిన్య రాహిత్యం పొందుతాయి. అంతేత అందుకని పర్వత ధాతువుల్లో ఉన్నటువంటి దోషాన్ని పోగొట్టే శక్తి ఎవరికి ఉంది? కేవలం అగ్నిహోత్రుడికి ఉంది. యథా పర్వత ధాతూనాం దోషాన్ హరతి పావకః తథైవాంతర్గతో దోషః ప్రాణాయామేన దహ్యతే. ఇది రెండో పదం చాలా ముఖ్యమైనది. తథైవ ఆ విధంగానే, అంతర్గతో దోషః మనలో ఉన్నటువంటి దోషం, మనకు కనిపించిన దోషం శరీరంలో ఉంటుంటుంది, అది అంతర్గత దోషం. అది దేనివల్ల నశిస్తుందంటే ప్రాణాయామం ద్వారానే. అది ఏ విధంగా నశిస్తుంది అనేది మదారస తన కుమారులకి ఏం చెప్పింది, ప్రాణాయామంతో దోషాలను ఎలా పోగొట్టుకోమని చెప్పింది. ఆ విశేషం రేపటి కార్యక్రమంలో అధ్యయనం చేద్దాం. పునర్మిలామః శ్వః. మళ్ళీ కలుసుకుందాం రేపటి రోజున. అపుత్రా పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః అధనా సధనా సంతు జీవంతు శరదాం శతం. సర్వేత్ర సుఖినః సంతు సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. దివ్యాం భవ్యాం సుబోధాం చ శుద్ధాం అర్థప్రదాయినీం జననీం బహుభాషాణాం వందే గీర్వాణ భారతీం. స్వస్తి.